ఇది రికార్డింగ్. ఓకే, సెషన్ మొత్తం రికార్డింగ్. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు కూడా కావాలి కదా, అప్లోడ్ చేస్తా డ్రైవ్లోకి. డ్రైవ్లోకి అప్లోడ్ చేసి మీకు ఇస్తాం. ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు ఏ విధంగా రేంజ్ అయితే శాలరీలు ఏమి అనేది ఇది ఒక కేస్ స్టడీ. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏమేమి వస్తాయి నీకు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మాస్టర్ సర్టిఫికేషన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, మీకేమి 40+ మార్కెటింగ్ టూల్స్. నేను ఇక్కడ చెప్పేది వచ్చేసి 10 టూల్స్ గురించి చెప్తాను. 10 టూల్స్. ఓకే, సో దాంట్లో లెర్నింగ్ పార్ట్ ఏమొస్తుందంటే, ఫస్ట్ మీరు చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫైడ్ అసోసియేట్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ SEO చెప్తాను. ఓకే, అడ్వాన్స్ PPC చెప్తాను. తర్వాత అడ్వాన్స్ సోషల్ మీడియా ఎలా చేయాలి. ఓకే, తర్వాత మీకు ఎలా చేస్తావు అనేది. తర్వాత ఈ స్పెషలిస్ట్ వల్ల ఏమొస్తుంది చూడండి, సర్టిఫైడ్ అసోసియేట్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, PPC చేయగలరు. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది. ఇప్పుడు PPC అంటే పెయిడ్ క్యాంపెయిన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మొబైల్ ఫోన్ అని టైప్ చేశాను. ఓకే, సామ్సంగ్ మొబైల్ చేసినప్పుడు నేను గూగుల్లో టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ప్రోడక్ట్ యాడ్స్ వస్తాయి. ఇవన్నీ ప్రోడక్ట్ యాడ్స్. ఓకే, ఈ ప్రోడక్ట్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలా, ఏ విధంగా చేయాలా అని మనము ఇప్పుడు ప్రైజింగ్ ఎలా చేయాలా, ఏ విధంగా చేయొచ్చు అనేది చెప్పడమే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరు మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే, ఆ మార్కెటింగ్తో కాకుండా మనకు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిజిటల్గా కూర్చొని ఇక్కడ నుంచి నువ్వు ప్రమోట్ చేస్తావప్ప యాడ్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళు క్లిక్ చేస్తే రెవెన్యూ కదా కంపెనీకి. అందుకనే ప్రతి ఒక్క మార్కెటర్కి వాల్యూ ఉంటుంది. వాల్యూ ఆఫ్ ఏ మార్కెటర్కి సేల్స్ అంటే ఫీల్డ్ వర్క్ చెప్పో కన్వర్షన్ వస్తే చూద్దాము అంటాడు. అంటే అక్కడ పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్. ఛాన్సెస్ వచ్చేసి నేను ఒప్పుకుంటేనే నీకు వస్తుంది కమిషన్ కానీ ఏదైనా కానీ అక్కడ వీడు కావచ్చు, లేట్ కావచ్చు, లేకపోతే వీడు ఒప్పుకోకపోవచ్చు, ప్రైజింగ్ నచ్చకపోవచ్చు, చాలా ఉన్నాయి. ఇక్కడేమి 100 మంది ఆడియన్స్ ఉంటారు, 100 మందికి నువ్వు ప్రమోట్ చేస్తాను, నీకు కావాల్సిన వాడు ఛాన్సెస్ ఆఫ్ ప్రాబిలిటీ విల్ బి 90%. కన్వర్ట్ కావడానికి ఛాన్సెస్ వచ్చేసి 90%. ఇప్పుడు ఇదే ఉంది, ఎంతమంది చూసింటారు ఇంతవరకు? ఇదే ఉంది, నేను ఫస్ట్లో పెట్టిన యాడ్ని. ఓకే, ఎంతమంది చూసింటారు? కొన్ని లక్షల్లో కనీసం అంటే 100 మంది అన్న ఆర్డర్ చేయరా, రెవెన్యూ వచ్చినట్లే కదా. ఇప్పుడు నువ్వు వెళ్తావప్ప, నువ్వు ఫస్ట్ ర్యాంకర్ అయితే ఏమంటారు, నీకే వర్క్ ఇస్తారు, రైట్? అట్లాగే కన్వర్షన్ చేసుకుంటూ పోయినావు అనుకో, నీకే వర్క్ వస్తానే ఉంటుంది. ఆ విధంగానే డిజిటల్ మార్కెటింగ్ని
3 టైప్స్లో చేయొచ్చు. ఎస్సీఓ అంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజన్. ఈ గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏం చేస్తామంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఒక వెబ్సైట్ ఇచ్చి ఆ వెబ్సైట్కి ఆప్టిమైజ్ చేస్తాం. ఏ విధంగా? నేను నీకు ఒక వెబ్సైట్ ఇస్తా, కొన్ని రోజుల్లో ఇస్తాను. ఓ 2 డేస్ 3 డేస్ టైం ఇస్తే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి నీకు ఇస్తాను. ఓకే, అదేమవుతుంది, ఆ వెబ్సైట్ ఆప్టిమైజ్ అయిన తర్వాత నువ్వు ఏ విధంగా చేయాలి? ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్ అని ఉంటాయి. ఈ 3 అది ఏ విధంగా చేయాలో చెప్తాను. నువ్వు ప్రాక్టికల్గా చేయాల. ఓకే, అది ఎస్సీఓ అయిపోయింది. నెక్స్ట్ పెయిడ్ క్యాంపెయిన్స్. పెయిడ్ క్యాంపెయిన్స్లో ఏమొస్తుంది? గూగుల్ యాడ్వర్డ్స్, ఫేస్బుక్ యాడ్వర్డ్స్, తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్. ఓకే, ఈ 3 గూగుల్లో వచ్చేసి నీకు గూగుల్ పీపీసీలో గూగుల్ యాడ్వర్డ్స్ ఉంది. గూగుల్ యాడ్వర్డ్స్లో 4 టైప్స్ ఉంటాయి. 1 షాపింగ్ యాడ్స్, తర్వాత డిస్ప్లే యాడ్స్, ఇవన్నీ ఉంటాయి. అవి ఏమనేది చెప్తాను, ఎందుకంటే అవి బడ్జెట్తో కూడుకున్న పని, రైట్? సో అవి ఏమనేది చెప్తాను. ఓకే, నువ్వు రేపు పొద్దున వెళ్ళినా కూడా నాకు ఎస్సీఓ బాగొచ్చు, గూగుల్లో యాడ్వర్డ్స్ మీద నాకు నాలెడ్జ్ ఉంది అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే నేను ఎగ్జిక్యూట్ చేసినాను, కంప్లీట్ అయిపోయింది అంటే నీకు 1 lakh బడ్జెట్ ఇస్తానప్పా, 1 lakhలో నువ్వు ఎంత కన్వర్షన్స్ చేయగలవు అని అంటాడు. అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వలేనంటే నేను ఇవ్వచ్చు, ఓ 500 రూపీస్ బడ్జెట్ ఇచ్చి నువ్వు రన్ చేయమని. ఓకే, అది నేను చేస్తాను. అది బేసిక్ సెర్చ్ యాడ్స్కి నేను నా వెబ్సైట్ని ప్రమోట్ చెయ్యి అని నీకు చూపించి ఆ విధంగానే నువ్వు చెయ్యి అని 500 రూపీస్కి నేను ఇవ్వచ్చు, నేను అది ఇస్తాను. ఓకే, అక్కడ వచ్చేసి నువ్వు ఇంటర్వ్యూలో ఏం చెప్తావు అంటే ఐ నో ఎస్సీఓ వెల్, ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ టాప్లో ఉంది అని మాత్రమే చెప్పాలి. ఓకే, గూగుల్ యాడ్వర్డ్స్ మీద నాకు నాలెడ్జ్ ఉంది, సో నేను ఇది చెప్పగలను, థియరిటికల్ నాలెడ్జ్. మళ్ళీ వాడే ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు, ట్రైనింగ్ ఇచ్చి నీకు బడ్జెట్ ఇస్తాడు, వాడే చేస్తాడు అంట, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ కూడా నేను ఆల్రెడీ రన్ చేసిన కొన్ని యాడ్స్, ఆ యాడ్స్ నీకు చూపిస్తాను. ఓకే, ఆ విధంగానే చెప్పు అక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్. లింక్డ్ఇన్లో స్పాన్సర్ యాడ్స్ అని ఇవన్నీ ఉంటాయి. లింక్డ్ఇన్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా అనేది నేను చెప్తాను. ఓకే, ఏదైనా సరే, 1 ఈజ్ ఆర్గానిక్, 1 ఈజ్ పెయిడ్. ఆర్గానిక్ అంటే ఫ్రీ ప్రమోషన్. ఇప్పుడు ఇది ఉంది, ఇది పెయిడ్ యాడ్స్. ఓకే, ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫ్రీ యాడ్స్. ఇవి పైకి ఎట్లా వస్తాయంటే యూజింగ్ ఎస్సీఓ, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇదంతా ఎస్సీఓ, ఇదంతా పెయిడ్ యాడ్స్కి. పెయిడ్ యాడ్స్ అంటే నువ్వు డబ్బులు పెట్టు, నేను పైన ప్లేస్ చేస్తాను. దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానికి ఒక కీవర్డ్ అనాలిసిస్ ఉంటుంది. సో ఆ విధంగా. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత గూగుల్ అనలిటిక్స్ ఉంది. గూగుల్ అనలిటిక్స్ అంటే ఒక అనలిటిక్స్ టూల్. ఆ విధంగా 2 అనలిటిక్స్ టూల్స్ ఉంటాయి. 1 ఈజ్ గూగుల్ అనలిటిక్స్, నెక్స్ట్ ఈజ్ అడోబే అనలిటిక్స్. ఓకే, అడోబే అనలిటిక్స్ అంటే పెద్ద ఆర్గనైజేషన్స్, ఐటీసీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. నువ్వు రెజ్యూమ్లో ఏమేమి పెట్టుకోవచ్చు అంటే గూగుల్ అనలిటిక్స్ సర్టిఫైడ్, అడోబే అనలిటిక్స్ well known knowledge and implementation of the reporting feature in Adobe Analytics, well known అని చెప్పేసి పెట్టుకుంటే యూ విల్ బి సేఫ్ సైడ్. అంటే గూగుల్ అనలిటిక్స్ వాళ్ళు దండిమంది ఉన్నారు కాంపిటీషన్లో, అడోబే అనలిటిక్స్ ఎవరు లేరు. ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ చేసి 2013 2014. ఓకే, సో మొత్తం అంతా కలిపి 23 hours క్లాసెస్. ఓకే, నేను వచ్చేసి నీకు ప్రాబబుల్ కేసెస్ ఆఫ్టర్ 5 to 10 hours నుంచి మీకు కేస్ స్టడీస్ ఇస్తాను అంట. అది కనుక పాస్ అయితే నేను మీ నౌకరీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దాన్ని అప్డేట్ చేపిస్తాను ఆఫ్టర్ గెటింగ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ సెంచురీ వచ్చిందప్ప, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, ఒక ఛాన్సే. ఓకే, తర్వాత 6 months తర్వాత నీకు ఆ ఛాన్స్ వస్తుంది మళ్ళీ ఆ సెంచురీ. అందుకనే ఒక 10 days ఓపిక పట్టిన తర్వాత అప్పుడు అనలైజ్ చేస్తాం ఏ విధంగా మాడిఫై చేయొచ్చు. మాడిఫై చేసిన తర్వాత ఆ విధంగా వెళ్ళి ఛాన్స్
ఛాన్స్ పోతే అట్లీస్ట్ 90% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ ఉండాలి. సో అది ఇప్పుడు ఇది ఉంది, ఇది చేస్తాం. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఫేస్బుక్ పోదాం. ఫేస్బుక్, లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో అప్పుడప్పుడు నీకు యాడ్స్ వస్తుంటాయి, చూస్తుంటావు కదా. ఓకే, సో లింక్డ్ఇన్లో నీకు అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు వచ్చేసి నేను యాడ్స్ ఇక్కడ ఇక్కడికి వస్తే చూడు, ఇక్కడ ఇది పెయిడ్ యాడ్. ఓకే, సో ఈ విధంగా నీకు యాడ్స్ అప్పుడప్పుడు రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత నీకు అప్పుడప్పుడు వస్తుంటాయి చూడు, ట్రెండింగ్లో ఉన్నాయి అనేసి. ఓకే, ఇది వచ్చేసి టుడే న్యూస్ అండ్ వ్యూస్, అంటే ఎక్కువ వ్యూస్ ఎవరైతే ఉన్నాయో వానివి ఇక్కడ లిస్ట్ అవుతా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడు, ఇప్పుడు బైజూస్ విజువల్ డిజైనర్. ఓకే, అప్లై నౌ, జాబ్ పోస్టింగ్ క్రియేట్ చేసినాడు, ప్రమోట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇతను ప్రమోట్ చేశాడు చూడు, ఇక్కడ ప్రమోటెడ్ అని ఉంది. ప్రమోటెడ్ అంటే పెయిడ్ క్యాంపెయిన్. ఓకే, ఇలా ఉందనుకో, ఇలా ఉంది, ఏం పెయిడ్ క్యాంపెయిన్ కాదు, ఆర్గానికల్గా పోస్ట్ చేశాడు. ఓకే, సో ఇది ప్రమోటెడ్ అంటే పెయిడ్ యాడ్, అంటే వాడు డబ్బులు కట్టున్నాడు, స్పాన్సర్ యాడ్ చేస్తున్నాడు అంతే. ఓకే, నెక్స్ట్ స్పాన్సర్ యాడ్, డిస్ప్లే యాడ్ అని ఉంటుంది. డిస్ప్లే యాడ్ అంటే ఇక్కడ నీకు కనిపిస్తుంది, ఈ ఏరియా మొత్తం డిస్ప్లే యాడ్, అంటే నా ఇంట్రెస్ట్కి నాకు డిస్ప్లే యాడ్ రావట్లేదు. ఇప్పుడు విఎల్ఎస్ఐ నేను టైప్ చేసినానప్ప, ఒక కీవర్డ్ విఎల్ఎస్ఐ అని టైప్ చేసిన. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు నీకు చూడు, ఇక్కడ నీకు ఇవన్నీ వస్తున్నాయి కదా, పీపుల్ ఇది, ఇక్కడ వాడు చూడు, మాస్టర్ సైబర్ సెక్యూరిటీ, నాకు యాడ్ పెట్టినాడు, ఇది యాడ్, ఇది సర్చ్ యాడ్ అంటారు. డిస్ప్లే యాడ్ అంటే ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అప్పుడప్పుడు నౌకరీలో పక్కన చూస్తూ ఉంటావు కదా, జాయినర్స్ అని చెప్పేసి, అది ఫోటో పెట్టి పిక్చర్ పెడితే అది డిస్ప్లే యాడ్, అది కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అది. ఓకే, దీనికి క్లిక్కు 1 రూపీ ఉంటే అది క్లిక్కు 7 రూపీస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇక్కడ కింద పోతావు, గ్రూప్స్ అబౌట్ విఎల్ఎస్ఐ ఇవన్నీ, ఇక్కడ చూడు మళ్ళా మాస్టర్ సైబర్ సెక్యూరిటీ, ఇవి అన్ని ఇస్తున్నాయి. ఇవన్నీ ఏంటి, సర్చ్ యాడ్స్. నువ్వు సర్చ్ చేస్తున్నావు ఇక్కడ ఒక కీవర్డ్, ఆ కీవర్డ్కి నువ్వు ఆ లిస్ట్ చేసి కింద నువ్వు యాడ్ పెడతావు. దాంట్లో కూడా మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. ఆ విఎల్ఎస్ఐ ఇప్పుడు నీకంటే పెద్ద తోపు కంపెనీ ఉంది, బిడ్డింగ్ నువ్వు 1 రూపీ పెట్టింటావు, బిడ్డింగ్ వాడు 2 రూపీస్ పెట్టింటాడు. 2 రూపీస్ అన్ని పైనకి వేస్తుంది, నిన్ను కిందికి వేస్తుంది, బిడ్డింగ్ అంటాం. ఓకే, ఆ బిడ్డింగ్ ని తగ్గించడానికి కూడా స్ట్రాటజీ ఉంది, ఎలా చేయాలనేసి. సో అది కూడా నేను చెప్తాను. సో ఇది ఎందుకు యూస్ఫుల్ ఒక్కొక్క కంపెనీ అంటే, డిజిటల్ మార్కెటింగ్ లేకోకుండా ఏ కంపెనీ రన్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ లేకోకుండా ఏ కంపెనీ రన్ కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు న్యూస్ పేపర్ యాడ్ చేయాలంటే ఒక పెద్ద పోర్షన్ మెయిన్ పేజ్లో 5 lakh రూపీస్ అవుతుంది ఒక రోజుకి. అది అందరూ చూస్తారా అంటే అందరూ చూడరు. ఓకే, అదే టీవీ యాడ్ చేసినాడు అనుకో, ఎంతో ఒక 5 సెకండ్స్కో 2 సెకండ్స్కో ఒక రోజుకి దే హ్యావ్ టు పే ఇన్ lakhs. ఓకే, ఇంకోటి పాంప్లెట్స్ పంపించారనుకో, ఎంతమంది కని పంచుతారు? ఈ చిన్న లోకల్ షాప్ అయితే పంచవచ్చు. ఓకే, అదే నీకు బెంగళూరు అంతా కస్టమర్స్ కావాలనుకో,
లార్జ్ స్కేల్లో అంటే లైక్ బెంగళూరు అంతా పంచొచ్చు పాంప్లెట్స్ 25 పైసా. అది తీసుకున్న 10 లక్షలు దాటిపోతుంది. బెంగళూరు పాపులేషన్ 1 crore 2 crores ఉంటుంది. 2 crores ఇంటూ 25 పైసా. దానికి మళ్ళా మనుషులు కావాలా, రైట్? దానికి మళ్ళా మనుషులు కావాలా, తర్వాత రిసోర్సెస్ కావాలా పంచడానికి, తర్వాత ఎన్నైతే అన్నైనాయో ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది. ప్రింటింగ్ కాస్ట్ తిరగడానికి పెట్రోల్ ఖర్చు కావాలి. ఇదంతా చూసుకుంటే ఈజీగా 2 కోట్ల పాపులేషన్కి మోర్ దాన్ ఈక్వల్ టు నీకు 2 కోట్లు ఇంటూ 25 పైసలు 50 lakhs. 50 lakhs పెట్రోల్కి ఒక 30 లక్షలు 40 లక్షలు, అక్కడే 1 కోటి అయిపోయా, రైట్? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్లో చూస్తాం. నేను పబ్లిష్ చేస్తాను యాడ్, నువ్వు చూసి క్లిక్ చేస్తేనే డబ్బులు. నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, నీ మొబైల్ ఫోన్కి నేను పెడతాను. మొబైల్ ఫోన్కి నువ్వు 1000 మెంబర్స్ చూస్తే ఇంతని పే చేస్తావు. దాన్ని ఇంప్రెషన్ అంటాం. ఓకే, ఒకడు క్లిక్ చేసినాడు, క్లిక్ చేస్తే నీకు డబ్బులు పడతాయి. 1 రూపీనో 2 రూపీసో ఎంతో పడుతుంది. అది ప్రాబబుల్ కేసే కదా. అవుట్ ఆఫ్ 100 మంది క్లిక్ చేస్తే కనీసం 10 మంది అన్న కొంటారు కదా. నువ్వు ఎక్కడ ఆఫీస్లో కూర్చొని ప్రమోట్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి తిరగనవసరంలా, పాంప్లెట్లు కొట్టినవసరంలా, ఒక క్రియేటివ్ యూజ్ చేస్తావు, ఆ క్రియేటివ్ని పంపిస్తావు అంతే. అర్థమైందా? ఆ క్రియేటివ్ని పంపిస్తావు, పంపించిన తర్వాత ఏమవుతుంది, నీకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి యూ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లా ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ అర్థమైందా డిజిటల్ మార్కెటింగ్కి ఆర్డినరీ మార్కెటింగ్కి? లేకుంటే టెలికాలింగ్ ఉంది, ఎంతమందికి అని కాల్ చేస్తావు? నీ దగ్గర డేటాబేస్ లిస్ట్ ఉంది, సో ఒక్కొక్క కస్టమర్ మీద 3 minutes అనుకున్నా కూడా 3 into 8 hours, 3 into 20 మెంబర్స్కి కాల్ చేస్తాడు. 20 మెంబర్స్కి 1 గంటలో కాల్ చేసినావు అనుకో, ఇక్కడంతా బ్లాక్ అయిపోతుంది, రైట్? 10 మెంబర్స్ యావరేజ్ చూసుకున్నాం, గంటకి 10 మెంబర్స్, 10 మెంబర్స్ ఇంటూ 8 hours, 80 మెంబర్స్ మాత్రమే కాల్ చేయొచ్చు. కొద్దిమంది ఎక్కువ చేసి 100 మెంబర్స్ చేసినారే అనుకో, 100లో ఒక్కడో ఇద్దరో కన్వర్ట్ అవుతారు. కన్వర్షన్ కూడా ప్రాబబుల్ కేసే, రైట్? జస్ట్ డే లిస్ట్ పెట్టుకుంటాను, కాల్ చేసుకుంటూ పోతాను. ఓకే, 100లో ఒకడో ఇద్దరో అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఏమి అందరికీ డిస్ప్లే పెడతాను, నీకు కావాలంటే నువ్వు రా, లేకుంటే దొబ్బే. అర్థమైందా? నువ్వు కింద ఉండని ఎవడో ఒక్కడైనా క్లిక్ చేస్తాడు కదా. సో దాన్ని పైకి తీసుకొని రావాలి. దానికోసమే కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు కాలింగ్కి ఒక మనిషిని పెడతావు, వాడు ఎంత లేదన్నా 10,000 అడుగుతాడు. టెలిఫోన్ కాలింగ్కి ఎంత లేదన్నా ఒక ల్యాండ్లైన్ కొంటావు, తర్వాత ఇది కొంటావు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తావు, కరెంట్ ఇస్తావు, అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ యావరేజ్గా 20,000 మంత్లీ ఖర్చు పెడతావు. ఆ 20,000 ఇక్కడ ఖర్చు పెడితే ఈజీగా బెంగళూరు మొత్తం యాడ్స్ రన్ చేయొచ్చు. దట్ అగైన్ డిపెండ్స్. ఆ 20,000 ఇక్కడ పెడితే నెల మొత్తము యాడ్స్ రన్ చేసి కన్వర్షన్స్ కూడా తెచ్చు 10,000లోనే అయిపోగొట్టచ్చు. అందుకనే డిజిటల్ మార్కెటింగ్ అనేది స్కోప్. ఓకే, దీనికి ముందర నీకేం అండర్స్టాండ్ కావాలంటే బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇప్పుడు 64 సెక్టార్స్ ఉన్నాయి మనకు, టోటల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ 64 సెక్టార్స్ ఉన్నాయి. పెట్రోలియం కావచ్చు, బిఎఫ్ఎస్ఐ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, అడ్వర్టైజింగ్ అండ్ మీడియా కావచ్చు, ఏవైనా 64 సెక్టార్స్ ఉన్నాయి. అంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ 64 ఉన్నాయి. ఓకే, మెయిన్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్వెస్టర్స్ అండ్ సెక్యూరిటీస్. ఈ 4గిట్లో తీసుకున్నాం అనుకో, మీది వచ్చేసి ఐఎస్పి, లోయెస్ట్ కేటగిరీ. సో ఇది వచ్చేసి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, దీంట్లోకి పోయినాం అనుకో, దే విల్ గివ్ యూ లాక్స్. ఎందుకంటే బ్యాంకింగ్ లేకోకుండా ఇండియా ఎకానమీనే రన్ కాదు, ఫైనాన్స్ లేకోకుండా ఏది రన్ కాదు,
ఈవెన్ చిన్న కోటి మధ్య తరగతోడు కూడా 10,000 ఫైనాన్స్ తీసుకుంటాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కిందకి వస్తాయి. అండ్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్, సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ ఎప్పుడు ఉండనే ఉంటాయి. అది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ఎయిర్లైన్స్ ఇప్పుడు డిక్లైన్ అవుతాంలే, ఎయిర్లైన్స్ కూడా ట్రావెల్ ఇండస్ట్రీ. ట్రావెల్ ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడు డిక్లైన్ అవుతుంది డ్యూ టు రెసెషన్. ఓకే, సో నెక్స్ట్ టూరిజం. టూరిజం అంటే టూరిజంకి ఎప్పుడు ఉండనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ వచ్చేసి ఇంటికి తాళాలు వేసుకొని కూర్చునేంత వరకు టూరిజం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ వచ్చేసి ఫుడ్ ఇండస్ట్రీ. ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్స్. ఈవెన్ ఒక హోటల్కి నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్, ఇప్పుడు నా కోర్స్ వల్ల నీకేమవుతుంది, నువ్వే ఓన్గా క్లయింట్లను పట్టుకొని నువ్వు చేయొచ్చు. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తా ఈజీగా 2 లక్షలు సంపాదించు నెలకి. నేను చేశాను ఇంతకుముందు. ఓకే, ఆ స్ట్రాటజీ కూడా చెప్తాను. ఆ డేటాబేస్ లిస్ట్ కూడా ఉంది నాకు. నాకేంటంటే నాకు టైం కుదరట్లే. నాకు ఆఫీస్ వర్క్ కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు. నువ్వు చేస్తావంటే చెప్పు, నేను నా క్లయింట్లను నేను పరిచయం చేస్తా. ఓకే, నువ్వే చేసుకో. ఓకే, నాకు కొద్దిగా అమౌంట్ ఇవ్వు. యూ డూ ద బేసిక్ స్టఫ్. ఓకే, ఇప్పుడు ఒకడు నాకు 5 lakhsకి కోట్ అడిగినాడు. ఓకే, నేను నీకు ఇచ్చేస్తా, నీకు నేర్పించేస్తా ఎలా చేయాలో. నువ్వే చేసుకుంటూ కూర్చో, నాకు కమిషన్ నాకు కొద్దిగా ఇచ్చి. అట్లా నువ్వే ఇప్పుడు సర్వీస్ ఎప్పుడో క్లయింట్ ఏం లేదప్పా 50% పే చేస్తాడు ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఎట్లా అడిగినా 50%, అలాగే నువ్వు 50% అడుగుతావు. బేసిక్ ఖర్చులకి తీసుకుంటావు, వర్క్ చేస్తానే ఉంటావు, డెలివరబుల్ ఇస్తానే ఉంటావు, వాడు పే చేస్తానే ఉంటాడు. అట్లా సో అట్లా కూడా నువ్వు స్టార్ట్ చేయొచ్చు ఇన్ కేస్ నీకు కావాలనుకుంటే. ఎందుకంటే ఈ 20,000తో ఏం నడుపుతానో నాకు అర్థం కావట్లేదు. నేనైతే నడపలేను ఫ్యామిలీని. ఓకే, ఈ 16-20,000తో ఏం నడుపుతానో నాకైతే అర్థం కావట్లేదు. ఎట్లా మేనేజ్ చేస్తానో నాకు నాకు ఇంత వచ్చానా కూడా లాస్ట్లో ఏదో ఒకటి నెల ఎండింగ్ అయ్యేసరికి అమౌంట్ ఎక్కడికి పోయింది. ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అదే అపార్ట్ ఫ్రమ్ ఎక్కడికి పోయిందప్ప నాకు ఒక్కనికే అర్థం కాదు. నాకు ఎట్లా నడుపుతానో హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. ఓకే, సో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముందా? ఏం లేదు సార్, అదే ఇంట్లో అంతా ఇది రెంట్ లేదు, అదొక బెనిఫిట్. అంతా బేసిక్ ఈక్వల్ గా ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేనే ఒక 2-3 ప్రాజెక్టులు తెచ్చిస్తాను, నువ్వు చేసుకో. ఓకే, ఎందుకంటే నాకు కూడా కష్టం అవుతుంది. నేను తేవచ్చు. ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే ఎంతమంది ఉన్నారు వాట్సాప్ లిస్ట్లో, నేను ప్రాజెక్ట్ చేస్తానంటే ఇస్తాడు. ఓకే, సో ఎందుకంటే నేను అట్లా నేమ్ పెట్టుకున్నా. ఇప్పుడు చూడు, నేను పంపించింది 55,000 అవుతుంది, 85,000 మంత్లీ. 85,000 ప్రాజెక్ట్కి కోడ్ పంపించా. అది యాక్సెప్ట్ అయితే నేను చేయలేను. నేను ఇంకొకరిని రిక్రూట్ చేసుకోవాలనుకున్నా, బట్ నీకే ఇచ్చేస్తాను అంతే. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్. ఓకే, ఇప్పుడు నీకేమవుతుందంటే ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్ అన్నీ చేస్తాం. సో సార్ ఇవన్నీ చేసిన తర్వాత నాకేమొస్తుంది అంటే, ఇప్పుడు బిజినెస్ యూస్ కేసెస్ ఉన్నాయి. ఓకే, బిజినెస్ యూస్ కేసెస్ అంటే ఒక క్లయింట్తో నువ్వు ఇంటరాక్షన్ అయ్యేటప్పటికి ఆ క్లయింట్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు నేను వర్క్ చేసింది వోడాఫోన్. ఓకే, ఐఎస్పి గురించి నాకు బాగా ఐడియా ఉంది. బ్యాంకింగ్, డెనిమ్ బాస్ట్రీమ్ బ్యాంక్ గురించి టోటల్ ఐడియా ఉంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఫైనాన్షియల్ అనేసి ఫ్రాన్స్లో ఉంది కంపెనీ, వాటితో పనిచేశారు, నాకు బాగా ఐడియా ఉంది. నెక్స్ట్ ఫుడ్ సెక్టర్లో అన్నపూర్ణ ఫుడ్ స్టూడియోస్ అని హైదరాబాద్లో ఉంది, అర్చన కిచెన్స్ అని ఉంది. సో
రెండు రెండు దుమ్ము దులిపేస్తా. ఏ రకంగా ప్రైజింగ్ స్ట్రాటజీ చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా అయితే చేస్తాము అనేది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ నాకు బాగా ఐడియా ఉంది. నెక్స్ట్ మల్టీ వెండర్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్తో పనిచేశా. తర్వాత చాలా కంపెనీ, అంటే ఈ ఇన్ని క్లయింట్లు 35 క్లయింట్స్తో నేను పనిచేశాను. 35 క్లయింట్స్ ఎట్లా పట్టుకున్నాను అంటే, ఎయిదర్ త్రూ లైక్ ఒక కంపెనీ డిజిటల్ ఏజెన్సీ అంటే ఏజెన్సీ దట్ మేనేజెస్ క్లయింట్స్. క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, నిన్ను రిక్రూట్ చేసుకుంటాడు, శాలరీ నీకు ఇస్తాడు. నెక్స్ట్ డెంటల్తో పనిచేశా, ఏఐ కనెక్టర్ స్మార్ట్ లైఫ్తో పనిచేశా, సెన్సైతో పనిచేశా. ఓకే, ఇవన్నీ బ్రాడర్ పర్స్పెక్టివ్, ఏఐ బేస్డ్ కంపెనీస్ అనేసి. ఓకే, సో ఈ విధంగా నేను చేసుకుంటూ కూర్చుంటా అంటే ఓకే, నాకు ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది వస్తుంది. దాంట్లో నాకు బిజినెసెస్లో ఏ లూప్ హోల్స్ ఉన్నాయి, పెయిన్ పాయింట్స్ తెలుస్తాయి. ఆ పెయిన్ పాయింట్స్కి నేను స్ట్రాటజికల్ ఇన్పుట్స్ ఇస్తాను. ఆ ఇన్పుట్స్ నుంచి నేను రిపోర్టింగ్, డాష్బోర్డ్, క్లయింట్తో పని చేసేది. అందుకనే పెద్ద కంపెనీలు నన్ను రిక్రూట్ చేసుకుంటాయి. అంటే దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది? ఎక్స్పీరియన్స్ ఒకటే తోపని కాదు. ఎక్స్పీరియన్స్కి కింద పడి ఉంటాడు, పైకి లేచి ఉంటాడు. ఆ కింద పడిండేది వాడిని ఎట్లా హోల్డ్లో పెట్టుకోవాలో తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత హీ విల్ టేక్ ఇట్ యాజ్ అ చార్జ్, యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. సో అందుకనే కంపెనీస్ అనేటివి హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఒక జనరల్ కాన్సెప్ట్. అందుకే ఎక్స్పీరియన్స్కి ఎక్కువ వాల్యూ ఉండేది దాన్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ చాలామంది, ఫ్రెషర్స్లో కూడా ఓకే వెల్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, తర్వాత లీస్ట్ ఎక్స్పీరియన్స్. లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తినడం, తుంగోవడం, ఓకే ఏదో ఒకటి చదువుకోవడం. ఓకే, ఇంటర్వ్యూ పోయిందా, 100 ఇంటర్వ్యూలు పోయినాయి, 400 ఇంటర్వ్యూలు పోయినాయి. ఓకే, నన్ను ఎవరు రిక్రూట్ చేసుకోవట్లే. ఏదన్నా నేర్చుకుంటే కదా. ఇప్పుడు స్కిల్డ్ ఉంటాడు, వానికి నాలెడ్జ్ బాగుంటుంది, నేర్చుకుంటానే ఉంటాడు, వానికి ఏదో ఒక రోజు జాబ్ వస్తుంది. అంటే వానికి అదే టెక్నాలజీలో నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఉంటాడు. అంటే వాడు ఒక ట్రైనింగ్ తీసుకొని ఇదంతా మెథడాలజీ అంతా నేర్చుకొని ఒక మెంటర్షిప్తో చేసుకొని ఉంటాడు. చేసుకున్న తర్వాత వాడు ఏమవుతుందంటే హీ విల్ టేక్ ఇట్ చార్జ్. ఆ డొమైన్లో కానీ లేకుండా దాంట్లో కానీ ఎఫిషియన్సీ చేసుకుంటాడు. నాకు రియల్ టైం ప్రాజెక్ట్ ఇది ఉంది, ఓకే నేను ఇది చేయగలను అని చెప్తాడు. ఇది చేయగలను అని చెప్పిన తర్వాత వానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. కంపెనీ వానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఈ నాలెడ్జబుల్ ఫ్రెషర్ కంటే ఈ ఫ్రెషర్ని తీసుకోవడం బెటర్ కదా, వీనికి ఒక అడిషనల్ 5,000 వేస్తాంలే ఎక్కువ. ఈ నాలెడ్జబుల్ ఫ్రెషర్ తక్కువడం కాదు, వాడు సెల్ఫ్ లర్నర్. ఎక్స్పర్ట్ గైడెన్స్తో చేసిన వాడు ఏమంటే వాడు హీ విల్ టేక్ ఇట్ చార్జ్, హీ విల్ థింక్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు ఒక మెంటర్తో, ఇప్పుడు నువ్వు నేనున్నా, ఓకే నీకు చెప్పాలంటే నీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నేను తెలుసుకొని నీ లెవెల్లోకి దిగి నేను చెప్తాను. ఇప్పుడు ఓకే నేను హై టర్మ్స్ యూస్ చేసి SEO, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, H1 ట్యాగ్ ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఏమర్థమవుతుంది? అర్థం కాదు కదా. ఓకే, సో నేను నీ లెవెల్లోకి దిగి ఓకే నీ లెవెల్లో ఎంతైతే చెప్పాలో అంత చెప్పి అది అర్థం కాకుండా మళ్ళీ రీవ్యామ్ చేసుకొని చెప్తాను. అర్థమండి? అందుకనే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ బిట్వీన్ ద వర్డ్స్. లేకపోతే నేను కంపెనీకి పోయినాను అనుకో, మాట్లాడుతూనే ఉంటా, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ యూనిట్ టు డూ దిస్ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటా. ఓకే, సో ఆ విధంగా వీ విల్ టేక్ ఇట్ చార్జ్. ఓకే, అంటే నాకు కొద్దిగా టైం అవుతుంది. నేను ఈ ఎక్స్ట్రా వ్యాగన్ వర్డ్స్ ఎక్కడైనా అర్థం కాకుంటే అప్పుడే రైస్ చేశాడు, మళ్ళీ గంట ఆగి నువ్వు అడిగినావు అనుకో నాకు అది గుర్తుకుండదు. ఓకే, సో ఆ విధంగా. సో ఇప్పుడు ఇది ఉంది ఓకే, ఇది ఒక వెబ్సైట్ అనుకుంటాం. ఓకే, ఇది ఒక వెబ్సైట్ అంటే ఇది ఓకే నీకు ఇది కూడా నేర్పిస్తే బెటర్ కదా, వర్డ్‌ప్రెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలా, వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలా, అది కూడా నేర్పిస్తే బాగుంటుంది, నీకు ఎక్కువ శాలరీ వస్తుంది. ఓకే, నేను నేర్పిస్తానులే. ఓకే, సో ఫస్ట్ నుంచి అది నేర్పిస్తాను. ఫస్ట్ ఒక వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, నువ్వే క్రియేట్ చేయి. ఓకే, నేను అమౌంట్ కూడా పే చేస్తాను నా కార్డ్ ఇచ్చి. సో ఆ విధంగా చేసిన తర్వాత
యూ విల్ టేక్ ఇట్ చార్ట్. ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని చెప్పేసి చెప్తాను ఉంటాను. ఓకే, నీకు వర్డ్ప్రెస్ నాలెడ్జబుల్ వెబ్సైట్. ఎందుకంటే దట్ ప్రూవ్స్ దట్ ఓకే యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ సంథింగ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇది నేను చెప్పచ్చు ఇది ఒక వెబ్సైట్, ఈ వెబ్సైట్కి ప్రమోషన్ చేయాలా ఇలా చెప్పే కంటే బేసిక్స్ నుంచి వస్తాం అనేసి. ఓకే, అదైతే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, నీకు జాబ్ వచ్చి మంచి ప్యాకేజ్ వస్తే నేను చెప్పిన ఆర్గనైజేషన్కి ఒక 1000 2000 డొనేట్ చేయప్ప. ఓకే, నీ ఇష్టం అది, నేనేం కంపెల్ చేయను. నేను నీకు అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఆ అకౌంట్ నెంబర్కే వేసేసాయి. నీకు జాబ్ వచ్చి మంచి జాబ్ వస్తే ఓకే, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, నీ ఇంట్రెస్ట్ మీద నీకు వేయాలనిపిస్తే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ 3 years అయింది ఆర్గనైజేషన్తో ఉండి. ఓకే, సో ఫుడ్ నేను మంత్లీ 1 డేకి నేను స్పాన్సర్ చేస్తాను. టోటల్ 24 స్టూడెంట్స్ ఉంటారు, 1 డేకి నేను స్పాన్సర్ చేస్తాను, నా చేతులతో అయ్యిండేది. ఓకే, అట్లే మా ఫాదర్కి ఒక కూతురు లేదనేసి, కూతురు ఉంది. ఓకే, అంటే ఇంకొకరికి మేము నొసం జమ్మలమడుగు వింటాం పేరు, పొద్దుటూరు జమ్మలమడుగు, కర్నూలు పక్కనే జమ్మలమడుగు అనేసి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక అమ్మాయి, పేదమ్మాయి. ఓకే, చాలా చాలా అంటే ఇంకా 10th క్లాస్ సీస్ టాపర్. జమ్మలమడుగులో ఉండి ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. షీ గాట్ 600కి 599 వచ్చినాయి 600 మార్క్స్కి. ఓకే, అది కూడా గవర్నమెంట్ స్కూల్, ప్రైవేటు, నో టీచర్, బుక్కులు కూడా ఎవరో ఇస్తే తెచ్చుకొని చదువుకునేది. బుక్కులు కూడా ఎవరో, ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయింది, నా బుక్స్ అమ్మాయికి ఇచ్చేస్తాను అప్పట్లో. ఓకే, సో షీ గాట్ 590. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఆల్సో షీ గాట్ ఎంసెట్ ర్యాంక్ ఆల్ రౌండ్ ఈక్వల్ టు 387 ఎంసెట్ ర్యాంక్. ఆల్ ఇండియా AIEEE అని ఉంటుంది, దానికి 1000 రూపీస్, అమ్మాయి దగ్గర లేదు. ఓకే, మా నాన్న వచ్చేసి 2000 3000 వేసినారు అమ్మాయికి. ఓకే, దాంట్లో ఎగ్జామ్ ఫీజు కట్టింది. ఓకే, చూస్తే ఆల్ ఇండియా 121 ర్యాంక్, అట్లా చదివింది. సో ఏ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేదు, ఏమీ లేదు, తెలుగు మీడియం, ప్యూర్ తెలుగు మీడియం, బట్ ఇంగ్లీష్ నేర్చుకొని అలా ఉంటారు. అందరు మనలాగా ఉంటారు కదా. మేము అప్పుడు ఏం చదవలే, అంత లాస్ట్ బెంచర్స్ మేము. సరేలే ఉన్నీలే, వాళ్ళ ఈ కండిషన్ చూసి నేనే ఎంతో కొంత ఇస్తాను అంతే, నాకు తోచిందే నేను ఇస్తాను, నెలగా ఖర్చులకి ఇస్తాను అంతే. సో అదే, అందుకేనే సార్ నా శాలరీతో పాటు, నా శాలరీలోనే ఇస్తే ఏమవుతుందంటే నాకు తక్కువ కావచ్చు, నా ఇది కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఇట్లా ఎక్స్ట్రా క్లాస్ చెప్పి చేస్తే అది ఏమవుతుందంటే నేను మొత్తం ఇవ్వచ్చు అమ్మాయికి, అందుకేనే సార్. సో ఈ విధంగా ఇప్పుడు ఇది ఉంది. ఓకే, టుడే పీకే అని నేను వెబ్సైట్. సో ఇది డొమైన్ అప్ప, google.com అనేది డొమైన్. ఇక్కడ సెర్చ్ అనేసి వచ్చిందే, ఇది సెర్చ్ కీవర్డ్స్. ఇది ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాం, ఏ మార్కెటింగ్ ఛానల్, AQS అంటామే, ఇది ప్లాట్ఫామ్. నెక్స్ట్ దాని కోఆర్డినేట్స్, నెక్స్ట్ సోర్స్ ఐడి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోర్స్. ఇక్కడ మనకు అక్కడ ఏమొస్తుందంటే సోర్స్ ఐడి డిజిటల్ మార్కెటింగ్లో కానీ దేంట్లో అయినా వస్తుందంటే, ఇప్పుడు నేను పెయిడ్ యాడ్ కొట్టినాను అనుకో, ఆ క్యాంపెయిన్ ఐడి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను ఇది కొట్టినానప్ప, ఇది కొట్టిన తర్వాత నీకేమవుతుంది, ఇది వెబ్సైట్లోకి వెళ్ళింది. ఇక్కడ చూడు, నీకు కనిపిస్తుందా కింద టుడేస్ pk.media, ఎక్కడుంది లొకేషను, దాని పేరు, తర్వాత వాచ్ ఆన్లైన్ ఫ్రీ డౌన్లోడ్.html అని ఉంది. ఇది ఒక పేజ్, ఫ్రీ డౌన్లోడ్.html అనేది. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కేటగిరీ,
2020 హెచ్డి. ఓకే, సీజన్ 1 అనే పేజ్ ఒక ఫోల్డర్లో అది ప్లేస్ అయింది అని అర్థమైందా? ఇప్పుడు ఇది HTTP URL స్ట్రక్చర్. ఇప్పుడు నేను పెట్టిన ఇక్కడ పెడితే ఇది ఎక్కడ, ఇది ఏ కేటగిరీలో పోతుంది ఇక్కడ చూపిస్తుంది దాని కీవర్డ్. నెక్స్ట్ ట్యాగింగ్, ఇదే కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొట్టినానప్ప, ఇక్కడ కొట్టిన తర్వాత ఇదే నేను కొట్టిన తర్వాత నీకు ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కేటగిరీలో ఉందో వాడు చూపిస్తున్నాడు. కేటగిరీ ఏంటంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, కేటగిరీ ఉమెన్స్ వేర్, కేటగిరీ మెన్స్ వేర్, ఓకే, కేటగిరీ కిడ్స్ వేర్, ఓకే. ఆ దాంట్లో మళ్ళీ సబ్ యూనిట్స్లో ఏంటి 1 to 8, ఓకే, లేకుంటే 1 to 2 అనుకుంటాం, 2 to 4 అట్లా కిడ్స్ వేర్లో కూడా కంప్లీట్గా డిఫరెన్షియేట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే సబ్ కేటగిరీ అంటాం. కేటగిరీ, సబ్ కేటగిరీ తర్వాత ట్యాక్స్, ఓకే. ఉమెన్స్ వేర్లో వచ్చేసి శారీస్ అదేమవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది, ప్రోడక్ట్ కేటగిరీ అవుతుంది. ప్రోడక్ట్ కేటగిరీలో మళ్ళా సల్వార్స్, కమీనాస్ ఏవో ఉంటాయి, అవి మనకి అర్థం కావు పెట్టవు. శారీస్లో బనారస్, ఇవన్నీ ఏమవుతుంది ఆ ప్రోడక్ట్ కేటగిరీ టైప్స్. అర్థమైందా? ప్రోడక్ట్ కేటగిరీ టైప్స్. ఆ కేటగిరీ టైప్స్కి మనం ఏం చేస్తున్నామంటే పట్టు మోర్ దాన్ 50 meters, ఓకే. ఇవన్నీ ట్యాక్స్, ప్రోడక్ట్ ట్యాక్స్ అంటాం. ట్యాక్స్ అంటే ఏంటంటే మన వాడుక భాషలో ఒక ప్రైజింగ్ ట్యాగ్ ఉంది. ఆ ప్రైజింగ్ ట్యాగ్ ఈ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ ట్యాగ్ అంటే దాని డిస్క్రిప్షన్ దాంట్లో ఉండొచ్చు. ఇప్పుడు పట్టు ఉంది, పట్టు చేసిన తర్వాత కింద MRP ఉంటుంది, MRP తర్వాత కింద నీకు ఆ కేటగరైజేషన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇట్ విల్ టేక్ ఇట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక ప్రోడక్ట్ ట్యాగ్. ఇది బేసిక్ అప్ప. ఏదైనా ఇప్పుడు ఒక వెబ్సైట్ చూస్తే ఇది ఒక వెబ్సైట్, ఇది ఎక్కడ హోస్ట్ చేసి ఉంటారు, వెబ్ సర్వర్లో హోస్ట్ చేసి ఉంటారు. ఏదైనా వెబ్ సర్వర్ కావచ్చు, ఓకే. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది HTML కావచ్చు, CSS కావచ్చు, వర్డ్ప్రెస్ కావచ్చు. వర్డ్ప్రెస్ అంటే CMS, కంటెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్, ఓకే, ఆర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే. నీకు ఒక వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్లో నువ్వు బేసిక్స్ చదవచ్చు. ట్యుటోరియల్ పాయింట్ SEO అని టైప్ చేస్తే ఇది, లేకుంటే ఫస్ట్ వెబ్సైట్ నుంచి వస్తావా? ఓకే, ట్యుటోరియల్ పాయింట్ వర్డ్ప్రెస్ SEO అని టైప్ చేయి, 2, ఓకే. నువ్వు ఈరోజు రేపేం చేస్తావు, ఈరోజు నిద్రపో, రేపేం చేస్తావు అంటే నీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఓకే, అంటే ఫీల్డ్ వర్క్లో ఉంటావు కాబట్టి మార్నింగ్ 9 to 6, అది నీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ మార్కింగ్ ఉంటుంది, నో ప్రాబ్లం, ఓకే. దీని గురించి కొద్దిగా చదువుకో, రాసుకో, ఏ పాయింట్లు నీకు అర్థం కావట్లేదు నేను చెప్తాను. ఫస్ట్ డౌట్స్ అడుగు, ఓకే, నేను చెప్తాను, ఓకే. తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను, ఏం చేయాలో చెప్తాను. అది చేసిన తర్వాత ఓకే, ఇది నువ్వు రాసుకున్నావు అంటే లైక్ నువ్వు నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపో, ఓకే. నెక్స్ట్ అని కొట్టుకొని ఏమి ఇది నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, ఓకే. జస్ట్ ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ తెలుసుకో. నీకు అర్థం కాలేదంటే అడుగు, నేను మళ్ళీ రివిజన్ చేస్తాను. రివిజన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇప్పుడు 23 + 2 hours అవుతుంది, ఎందుకంటే వెబ్సైట్ కూడా యాడ్ అయింది కాబట్టి 25 hours అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు డిస్ప్లే యాడ్స్ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడ చూడు ఇక్కడ ఇది డిస్ప్లే యాడ్, ఓకే. దీనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది? ట్యూటోరియల్ పాయింట్స్ నాకు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు కంటెంట్, నాకు ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు? కంటెంట్ మానిటైజేషన్ అని ఉంటుంది, అంటే వీడు ఇక్కడ యాడ్స్ రన్ చేసినందుకు దిస్ అడోబీ కంపెనీ విల్ పే దిస్ గై ఫర్ ద క్లిక్స్ ఆర్ ఇంప్రెషన్. 10,000 members చూసినారనుకో ఈ యాడ్, ఓకే,
దానికి సపరేట్ ఛార్జ్ గూగుల్కి వీడు పే చేస్తాడు. యాడ్ రన్ చేసినందుకు వీడు గూగుల్కి పే చేస్తాడు. ఇప్పుడు వాడు ₹1 క్లిక్ పెట్టినాడు అనుకో, వాడు ఏం చేస్తాడు 30% ఈ సైట్ ఓనర్కి ఇస్తాడు, 30%. నెక్స్ట్ ఇంకా మిగతాదంతా ప్లాట్ఫామ్ గూగుల్కి వెళ్ళిపోతుంది. వీడు ₹1 పే చేస్తున్నాడు అనుకో, నీ కొద్దిగా ఇచ్చి నీ సైట్లో నేను పెట్టుకుంటాను అంటాడు, యాడ్ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది 30% నీకు ఇస్తాడు, 70% వాడు తీసుకుంటాడు. 30 40 దట్ డిపెండ్స్ అపాన్. ఓకే, సో ఆ విధంగా రన్ అవుతాయి. దీన్ని యాడ్స్ అంటాం. ఓకే, ఇది గూగుల్ యాడ్వర్డ్స్లోనే నేను నేర్పిస్తాను. ఇది ఒక రకమైన యాడ్. ఓకే, డిస్ప్లే యాడ్స్ అనేసి. డిస్ప్లే యాడ్స్, అఫిలియేట్ యాడ్స్ చాలా ఉన్నాయి. నీకు నేర్పించేది వచ్చేసి సెర్చ్ యాడ్స్, సెర్చ్ అండ్ డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, యూట్యూబ్లో ఎట్లా వీడియోస్ చేయాలా, ఏ విధంగా చేయాలా అనేది. సో ఈ విధంగా నీకు రన్ అవుతానే ఉంటాయి. ఈ డిస్ప్లే యాడ్స్ వస్తే శాలరీ మామూలు ఫ్రెషర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లే యాడ్స్ చాలా కాస్ట్లీ. 1 మైనర్ మిస్టేక్ అయినా కూడా యాడ్ రన్ కాదు. వీ హ్యావ్ టు లూజ్ ది అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రియేటివ్ బాగాలేదు, ఓకే, బై నౌ అనే బటన్ పనిచేయలే, అప్పుడు ఏమవుతుంది, లాసే కదా. సో అందుకనేసి అక్కడ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, జాగ్రత్తగా చేయాలి అక్కడ. సో అందుకనే నీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, నేను చెప్తాను అది ఇప్పుడే కాదు, ఈరోజు ఫస్ట్ రోజు ఏమున్నాయని తెలుసుకో. నెక్స్ట్ లోపల డీప్కి వెళ్తాం. గూగుల్ యాడ్వర్డ్స్ అనేసి ఉంది. ఓకే, నీకు అకౌంట్ వస్తుంది, నేను చెప్తాను ఏ విధంగా అనేసి. బట్ యాడ్స్ అయితే నన్ను రన్ చేయను, ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని. ఓకే, సో అందుకే నేను చిన్న బడ్జెట్ ఎంతో 200 500 కావాల్సి ఉంటే వేసి నేను చేసిన వెబ్సైట్కే నీకు ఇస్తాను. నాకు ఒక 2 days కావాలి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. నీ అడోబే అనలిటిక్స్ లాగిన్ ఐడి రేపు వస్తుంది, రేపు వచ్చాక మ్యాక్సిమం చూస్తాను. ఓకే, ఎందుకంటే అది పెద్ద కంపెనీ నుంచి రావాలి, అడోబే నుంచి రావాలి. ఓకే, సో అది వచ్చిన తర్వాత నీకు యూజర్ యాక్సెస్ ఉంటుంది, నీ ల్యాప్టాప్లోనే నువ్వు చేయొచ్చు. ఓకే, గూగుల్ అనలిటిక్స్ కూడా నీకు క్రియేట్ చేసి నీకు ఒక యూజర్ యాక్సెస్ ఇస్తాను. వెబ్సైట్లో ఎలా ట్యాగ్ చేయాలా అదంతా ఫస్ట్ నుంచి నీకు చెప్తాను. ఓకేనా? సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒక 10 daysలో నువ్వు కాన్ఫిడెంట్గా నేను సర్టిఫికేషన్ రాస్తాను అంటావు. సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత నౌకరీ అప్డేట్ చేస్తాం. అప్పటి నుంచే నీకు స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా చిన్న చిన్న స్టార్టప్లకు వెళ్ళినా కూడా పోయినా కూడా బాగలేదు. స్టార్టప్లు పోయినా కూడా నీకేమవుతుంది, ఒక వీకెండ్స్లో రమ్మంటాడు, సండే వెళ్తావు, లేదంటే మండే రమ్మంటాడు. మధ్యలో ఎక్కడో ఒక చోట నువ్వు పెట్టేసి నేను 2 hours వస్తానంటే వాడు ఒప్పుకుంటాడు కదా, వెళ్తావు, చెప్తావు, వాడు తీసుకుంటే ఓకే, తీసుకోకుంటే కూడా ఓకే, నో ప్రాబ్లం. 2 hours అవుతుందా లేదా అనేసి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ వర్కింగ్. నువ్వు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పకూడదు. అప్పుడు నువ్వేం చెప్పాలా, నేను కస్టమర్ ఇంటరాక్షన్స్ ఇవి అన్నీ సాల్వ్ చేస్తానా, కస్టమర్ ఏదో ఒకటి సిఎస్ఆర్ ఏదో ఒకటి చెప్పాలను. వాడేం చెక్ చేయడు నీది నువ్వు పనిచేస్తానే ఒక హార్డ్వేర్ చిన్న కంపెనీ, వాడు 16,000కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పెట్టుకుంటాడా? నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేశా, వాడు ఏం చేస్తాడు, వెదర్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అనేసి అంటాడు. వాడు 16,000కి 8,000కి వాడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రన్ చేసి 10 మంది, అదే పెద్ద కంపెనీలు అయితే రన్ అవుతాయి. చిన్న కంపెనీలంతా ఎక్స్పెక్ట్ చేయొద్దప్ప, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషనే చేయరు. ఇప్పుడు నా ఫస్ట్ కంపెనీ ఉంది, సెకండ్ కంపెనీ ఉంది, అది కూడా చిన్న కంపెనీనే. వాళ్ళు అసలు నువ్వు పని చేసావా అని అడుగుతారు. పని చేశాను సార్ అన్న. ఎన్ని నెలలు అంటారు. ఎంత శాలరీ, పే స్లిప్ ఉందా అంటారు. పే స్లిప్ చూపిస్తాను. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతారు. స్టేట్మెంట్ కొన్ని అడగవు, కొన్ని అడుగుతాయి. కొన్ని అడిగితే అది కూడా ఎడిట్ చేసి మనం చూపిస్తాం. ఓకే, నీ దాంట్లో బ్యాలెన్స్ చూపి అని ఎవరు అడగరు. బ్యాలెన్స్ చూపి అదే శాలరీ క్రెడిట్ అది ఉంది కదా, చాలే పో
సరేలే నేను జాబ్ ఇస్తాను ఇంత ఆఫర్ అని చెప్పి మాట్లాడతాడు. నువ్వు వాడు షేక్ హ్యాండ్ చేసుకునేదే ఉంది అంతే. అట్లా. సో ఆ విధంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో